నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని అందజేసిన దివంగత DK ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యులు 2 కోట్ల విలువ చేసే 4 వైజయంతి హారాలను TTD చైర్మన్ BR నాయుడుకు అందించిన తేజస్విని చైతన్య. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత గురువులదే. చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి. అక్రమంగా గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన ముద్దాయిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించిన 2 టౌన్ CI నెట్టికంటయ్య. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారికి TTD మాజీ చైర్మన్ దివంగత DK ఆదికేశవులు నాయుడు మనవరాలు భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలలను TTD చైర్మన్ BR నాయుడుకు అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవమూర్తులకు TTD అలంకరించనుంది. 2 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు విరాళం అందించిన దాత శ్రీవారి నామాలలో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవింద గోవింద అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి గురువారం నాడు సమర్పించారు. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలు అందుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు 3 హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్లకు పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారికి వైజయంతి మాల లేదని TTD వద్ద నిర్ధారణ తీసుకొని ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, కెంపు, స్వచ్ఛమైన బంగారంతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపు ఉదయం ఈ వైజయంతి మాలను సమర్పించనున్నారు. TTD చైర్మన్ BR నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి. ఈరోజు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. భగవంతునికి విలువ కట్టలేము కదండి. ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి, భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవి కూడా, మైలరప్ప స్వామికి. మిస్టర్ DK ఆదికేశవులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత TTD చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి, అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి
సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు, మళ్ళీ సఫైర్స్ చాలా ఎక్స్పెన్సివ్. అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. సో ఈరోజు స్వామివారికి ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు. సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు, మా టీడీపీ వాళ్ళు, మన ఎన్డీఏ అలయన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము. సో దీనికి సపోర్ట్ చేసినందుకు మన బిఆర్ నాయుడు గారి చైర్మన్కి, మన జేఈఓ గారికి కూడా నా హృదయపూర్వక, డెప్యూటీ ఈఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మన కీర్తన స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీకి ఉన్నారు. మన పగడాల ప్రవీణ్ తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈమె విశాఖపట్నం స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ రీజనల్ కోఆర్డినేటర్. మన దయారాం గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, కంటెస్టింగ్ క్యాండిడేట్. మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ దేవినేని యశ్వంత్ ఉన్నారు. అలాగే మన జన సైనికులు మన ఉషా అనేసి ఈమెని నగల చేయడం అనేది జరిగింది. మన పద్మావతి అమ్మవారికి 3 daysలో కావాలా అంటే ఆమె 3 daysలో చేయించి ఇచ్చింది. సో ఆ 4 మాలలు కూడా ఈమెనే చేసి ఇచ్చింది. సో మా జ్యువెలర్ నేమ్ వచ్చి వరుణ జ్యువెలర్స్, బెంగళూరు. థ్యాంక్ యూ అండి. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే 104 కిలోమీటర్ల డబుల్ లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే ప్రాజెక్టు మీద ఇటీవల ఢిల్లీలో చర్చ జరిగింది. డబుల్ లైన్ మంజూరు చేయడమే కాకుండా సింగిల్ లైన్ సెక్షన్లోని అడ్డంకులను తగ్గించడం ద్వారా రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించనున్నారు. డబుల్ లైన్ మంజూరు కారణంగా చిత్తూరు రైల్వే స్టేషన్తో పాటు మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్ల రూపురేఖలు కూడా మారనున్నాయి. రైల్వే ప్రయాణికులు ఆటంకాలు లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు కలుగుతుంది. కాట్పాడి తిరుపతి మధ్య రైల్వే డబుల్ లైన్ పనులు పూర్తయితే ఈ కారిడార్లో ఉన్న 2 పారిశ్రామిక పార్కులకు అనుసంధానం మెరుగవుతుంది. పారిశ్రామిక పార్కు, స్పెషల్ ఎకనామిక్ జోన్కు అవసరమైన యంత్ర పరికరాలు తెప్పించుకోవడం, అక్కడ తయారైన వస్తువులను ఇతర ప్రాంతాలకు తరలించడం సులభం అవుతుంది. అలాగే చిత్తూరు జిల్లా గ్రానైట్ పరిశ్రమకు పెట్టింది పేరు. జిల్లాలో భారీగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. గ్రానైట్ ఉత్పత్తులను కూడా ఇతర ప్రాంతాలకు సులభంగా తరలించి అమ్ముకోవచ్చు. అలాగే బెల్లం, మామిడి పంటలను దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ కారిడార్ ఉపయోగపడుతుంది. ఈ కారిడార్ ఫలితంగా చెన్నైకి డైరెక్ట్గా కనెక్టివిటీ ఏర్పడితే చెన్నై, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట మధ్య వ్యాపారాలు మరింత సులభతరం అవుతుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. అదనంగా రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ప్లాట్ఫామ్ సంఖ్య పెరగడమే కాకుండా పలు సౌకర్యాలు సమకూరనున్నాయి. ప్రస్తుతం చిత్తూరు రైల్వే స్టేషన్లో 3 ప్లాట్ఫారాలు మాత్రమే ఉన్నాయి. రోజుకు 30 రైళ్లు చిత్తూరు రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు 6,000 మంది ప్రయాణికులు చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంటారు.
ఇందువల్ల చిత్తూరు రైల్వే స్టేషన్కు రోజుకు 3 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. చిత్తూరు రైల్వే స్టేషన్ పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న విధంగా మిగిలిపోయింది. చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు 5 ఉన్నా పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందడం లేదు. అటు కాట్పాడి వరకు ఇటు తిరుపతి వరకు డబుల్ లైన్ సౌకర్యం ఉంది. కాట్పాడి నుండి తిరుపతి వరకు అంటే 104 కిలోమీటర్లు డబుల్ లైన్ మంజూరు కావడంతో మరిన్ని రైళ్లు చిత్తూరు మీదుగా వచ్చే అవకాశం ఉంది. డబుల్ లైన్ కారణంగా చిత్తూరు నుండి ఇతర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గుతుంది. మధ్యలో క్రాసింగ్ కోసం రైళ్లను ఆపే అవకాశం ఉండదు. ఫలితంగా చిత్తూరు నుండి ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లాలన్నా, బెంగళూరుకు వెళ్లాలన్నా ఎక్కువ బస్సుల మీదుగానే ఆధారపడుతున్నారు. చిత్తూరు నుండి తిరుపతికి వెళ్లడానికి బస్సులో గంట సమయం పడితే అదే ప్యాసింజర్లో 2 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. చిత్తూరు నుంచి తిరుపతికి వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు చాలా తక్కువ. దీంతో చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్లోని ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. తిరుపతి కాట్పాడి మధ్య ఒక ప్యాసింజర్ రైలు ఉంది. అది ఏ సమయానికి వస్తుందో సరిగ్గా చెప్పలేని పరిస్థితి. ఎక్స్ప్రెస్ రైలు వస్తే మధ్యలో ప్యాసింజర్ రైళ్లను క్రాసింగ్ కోసం నిలుపుదల చేస్తుంటారు. ఇలా ఈ ప్యాసింజర్ రైలు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తుంది. డబుల్ లైన్ పూర్తయితే క్రాసింగ్ల బెడద ఉండదు. సకాలంలో గమ్యం చేరుకుంటారు. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రయాణికులు బస్సుల మీదనే ఆధారపడి ప్రయాణం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము ఇటీవల ప్రకటించిన PM గతిశక్తి యోజన కింద మన కాట్పాడి తిరుపతి లైన్ను ఎన్నుకోవడం ఎంతో ముదావం. కేంద్ర ప్రభుత్వం 4 రైలు మార్గాలని PM గతిశక్తి కింద డబుల్ లైన్గా మార్చాలని తెలిపారు. దాంట్లో కాట్పాడి తిరుపతి లైన్ కలపడం కూడా చాలా సంతోషం. చిత్తూరుకి ఇది వరప్రసాదం లాంటిది. ఎన్నో ఏళ్లుగా చిత్తూరు రైల్వే పరంగా అభివృద్ధి చెందలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఎన్ని వినతులు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఎట్టకలకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల మొర ఆలకించి కాట్పాడి తిరుపతి లైన్ను డబుల్ లైన్గా చేయడం ఎంతో ఆనందకరము. మరియు ఈ ప్రాంత విద్యార్థులకు మరియు మన వ్యాపారస్తులకి అందరికీ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. దక్షిణాది నుంచి ఉత్తరాది కూడా ఈ లైన్ కలుపుటకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కొత్త రైలు కూడా ఏర్పాటు చేయవచ్చును. డబుల్ క్రాసింగ్ అనేసి ట్రైన్లు కాలయాపన చేయకుండా వేళకి సమయ పాలన పాటిస్తూ ప్రయాణం కూడా సాఫీగా సాగిస్తుంది. మరలా ఈ మార్గం గుండా కొత్త రైలు కూడా రావడానికి ఎంతో అవకాశం ఉంది. ఈ ప్రాంతము వ్యాపారపరంగా, వృత్తిపరంగా అభివృద్ధి చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. శ్రీ సిటీ కానివ్వండి, తిరుపతి నుంచి దక్షిణాది, మంగళూరు నుంచి మద్రాసుకు రైలు సౌకర్యంలో ఇనుప ఖనిజము తదితర రవాణాలు కూడా ఈజీగా జరుగుతుంది. రాకపోకలు కూడా సైతం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చిత్తూరు రైల్వే స్టేషను ఎక్కడ వేసిన గొంగలి అదే వారిగా ఉన్నది. కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాంతంపై తమ ఛాలెంజ్ చూపించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నది. డబుల్ ట్రాక్ రావడం ఎంతో ముదావము. అలాగే చిత్తూరు రైల్వే స్టేషన్ కూడా అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకు వరప్రసాదని. నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత గురువులదేనని అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి తెలిపారు. గురువారం సంతపేట PMC నగర పాలకోన్నత పాఠశాలల్లో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుల్లోనే కాకుండా క్రీడలు, ఆట పాటలలో సృజనాత్మకతను పెంపొందించుకోవడంలో విద్యార్థులు ఆసక్తి కనబర్చాలన్నారు. గురువులు కూడా విద్యార్థులు అన్ని రంగాలలో రాణించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ భానుశేఖర్ రెడ్డి, DEO వరలక్ష్మి, శ్రీ శిశు సంక్షేమ శాఖ PD హైమావతి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, MEO మోహన్, HM వేదకుమారి, ICDS నోడల్ అధికారి జయంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నవంబర్ 14 అంటే మనం చాచార్యులు బర్త్డే మాత్రమే కాదు సెలబ్రేట్ చేసేది, ఆల్సో సెలబ్రేటింగ్ ఆల్ ద టాలెంట్స్ విచ్ లై ఇన్సైడ్. వీళ్ళందరూ వచ్చి డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అండ్ నేను చెప్పదలుచుకున్న ఏంటంటే ఇవరకు సార్ చెప్పినట్టు అంటే వీఆర్ రన్నింగ్ బిహైండ్ మార్క్స్. మార్క్స్ వస్తేనే మనం సక్సెస్ఫుల్ అవుతాం అలా కాకుండా ఒక రన్నింగ్ రేస్ లో ఫస్ట్ రావడం ఇది నథింగ్ లెస్ దాన్ మ్యాథ్స్ లో 100 out of 100 రావడం. ఇప్పుడు మీరు స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేస్తారు, దట్ ఈస్ నథింగ్ లెస్ దాన్ మీకు సోషల్ లోనో ఫిజిక్స్ లోనో 100 out of 100 మార్క్స్ రావడం. సో దే ఆర్ ఈక్వల్లీ గుడ్. సో యూ షుడ్ రియలైజ్ దట్ టీచర్స్ కూడా వీ షుడ్ అండర్స్టాండ్ దట్ అండ్ వీ షుడ్ సపోర్ట్ దెమ్, ఎంకరేజ్ దెమ్ టు ఎక్సెల్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. మన అందరిలో వేరే వేరే ప్రతిభ ఉంటుంది. సో వీ షుడ్ ఈక్వల్లీ రికగ్నైజ్ దట్. అండ్ మనలో ఉన్న పిల్లలు ఎప్పుడు మనం పోనివ్వకూడదు. అంటే ఇట్ ఆల్సో రిలేట్స్ టు ఆల్ ఆఫ్ us, నాకు మీకు అందరికీ కూడా. మనలో ఉన్న పిల్లలు పోతే ఆ జిజ్ఞాస పోతే, అంటే ఇఫ్ యూ లూజ్ దట్ క్యూరియాసిటీ యూ విల్ లూజ్ దట్ లెర్నింగ్ ఎంతూజియాజం. మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే టీచర్స్ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు, రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సింది మీరే. అక్రమంగా గంజాయి విక్రయించడానికి ప్రయత్నించిన ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నై బెంగళూరు బైపాస్ రోడ్డులోని ఇరువారం గుంట వద్ద చిత్తూరు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్తో కలిసి బాలాజీ నగర్ కాలనీకి చెందిన యుడి రవితేజ గంజాయితో ఉండగా అతనిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 30,000 విలువ చేసే 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం ముద్దాయిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. గంజాయి సరఫరా చేస్తున్న శరవణ ప్రస్తుతం జైల్లో ఉన్నారని, త్వరలో పీడీ వారెంట్తో లోతుగా దర్యాప్తును ప్రారంభించి అసలైన నేరస్తులను అరెస్టు చేస్తామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ ప్రసాద్ పోలీసు బృందాన్ని అభినందించారు. కేజీలు ఎందుకు అడుగున్నానంటే 2 కేజీస్ గాంజాయిని అక్కడ దగ్గరలో దాచిపెట్టి ఉన్నాడు. వేరే వాళ్ళకి అమ్మడానికి తీసుకెళ్లి పక్కన వేరే టౌన్లో అమ్మడానికి రెడీగా ఉన్నానని చెప్పండి. ఆ వ్యక్తిని నిన్న రాత్రి దాదాపు 8 PM నుంచి విచారించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ 2 పంచాయతీరాజ్ సంస్థలు విచారిస్తే ఈ విధంగా గంజాయి ఇక్కడ వేరే వాళ్ళకి అమ్మదామని పెట్టుకున్నాను. ఒక ప్యాకెట్ 2 కిలోలు సుమారుగా వెయిట్ ఉన్నది నా దగ్గర ఉందని చెప్పాడు. దాని అంతా మా సంస్థలోనూ వాళ్ళ సంస్థలో సీజ్ చేశారు. దాన్ని సీజ్ చేసిన దాన్ని వెయింగ్ వేసి దానికి సంబంధించిన ఎంటైర్ మెజర్మెంట్స్ చేసి ఆ వ్యక్తిని అక్కడే అరెస్ట్ చేసుకుని స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఆ విషయంగా ఈరోజు ఉదయమే క్రైమ్ నంబర్ 225/24లో NDPS యాక్ట్ మీద కేసు రిజిస్టర్ చేసి మనం ప్రజెంట్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరిగింది. దయచేసి ఇందులో ఈ వ్యక్తికి ఒక 11వ తేదీ తోనంపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి శరవణ అనే వ్యక్తి గాంజాయి ఈ అబ్బాయికి సప్లై చేస్తాడు. ఈ అబ్బాయి మిగిలిన వాళ్ళందరూ కూడా సేల్ చేస్తుంటాడు. అంటే అతను పెడ్లర్ అని చెప్పొచ్చు, ఇతను సెల్లర్. మనకు శరణాన్ని పట్టుకుంటే ఆ వ్యక్తికి ఎవరిస్తానని తెలుస్తుంది. ప్రస్తుతం అతను కూడా చిత్తూరు జైల్లోనే ఉన్నాడు. నెక్స్ట్ అతన్ని వాటి కింద కూడా మేము అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత దానికి ఉన్నటువంటి లింకుని బ్యాక్వర్డ్ ఎవరున్నది తదుపరి ఇన్వెస్టిగేషన్లో బయటకు తీస్తాం. మేము పోలీసు చెప్పేది ఏమంటే చాలామంది యువత లేకపోతే ఇన్కమ్ సోర్స్ లేని వ్యక్తులు గాంజాయిని అమ్ముకొని ఈజీగా డబ్బులు సంపాదించని ఈజీ మనీకి అలవాటు పడి అన్నెసరిగా సమాజాన్ని డిస్ట్రాయ్ చేసి ఈ గాంజాయిని అందరు అంటే ఏమీ తెలియని అమాయకులు కూడా దాన్ని తీసుకొని దానికి బలైపోతున్నారు. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు ది హ్యూమన్ లైఫ్, హెల్త్కి చాలా ప్రమాదకరం. ఒకసారి అలవాటు పడితే దాన్ని మానిపించడం చాలా కష్టం. యువతంతా కూడా డ్రగ్స్కి బానిసలైతే మాత్రం ఆ వ్యవస్థ కూడా కొల్యూడ్ కింద అంటే డిస్ట్రాయ్ అయిపోతుంది. దయచేసి ఎవరు కూడా డ్రగ్స్కి అలవాటు పడద్దు. అట్లాగే ఈ గాంజాయిని ఎవరు కూడా ఈజీ మనీ వస్తుందని చెప్పి ఎవరైనా ఆశ చూపినా దయచేసి కొనడం కానీ లేదా అమ్మడం కానీ చేయొద్దు. ఈ మందుకు లేదా ఇంకా ఇతర మత్తు అలవాటు పడిన వాళ్ళు తక్కువ రేట్లో వస్తుందని చెప్పి గాంజాయిని కూడా తాగడానికి వెనుకాడరు. దయచేసి అవి చేసిన తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత ఎటువంటి నేరాలు పాల్పడుతున్నారని కూడా ఆ వ్యక్తులు విచక్షణ లేని విధానంగా వ్యవహరిస్తారు. కాబట్టి దాని పర్యవసానంగా ఇంకా కొన్ని నేరాలు చేయడానికి అవకాశం ఉంది. ఎవరు కూడా గాంజా లేదా ఇంకేదైనా డ్రగ్స్ లేదా ఏదైనా ఇంకా లిక్కర్లు కానీ లేదా సారాయి కానీ
ఎటువంటి మత్తు పదార్థాలకి ఇల్లీగల్గా మనం అమ్మడం అంటే సేల్ అమ్మడము కొనడం కానీ చేసి చేయడం వల్ల నేరాలు ఎక్కువ వద్దని చెప్పి మేము సూచిస్తున్నాం. స్మార్ట్ మీటర్ల వినియోగంపై అపోహాలు వద్దు అని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ మీటర్ల బిగింపుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ మీటర్ల బిగింపు వల్ల ఖచ్చితమైన వాడకంపై బిల్లు నమోదవుతుందన్నారు. వోల్టేజ్లో హెచ్చుతగ్గులు ఉండవన్నారు. ప్రభుత్వ సర్వీసుల సంస్థలకు 2వ కేటగిరీ అయిన పరిశ్రమలకు ఇప్పటి వరకు 1500 స్మార్ట్ మీటర్లను నగరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిపైన ప్రజలు అపోహాలు వీడి స్మార్ట్ మీటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా గవర్నమెంట్ సర్వీసులకైతేనేమి కేటగిరీ 2 ఇండస్ట్రియల్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతుంది. స్మార్ట్ మీటర్ల వల్ల మనకు ఖచ్చితమైన రీడింగు ప్రతి నెల ఏ తారీఖు తీస్తున్నామో ఆ తారీఖే రీడింగు నమోదు చేయబడుతుంది. కాబట్టి దానివల్ల వినియోగదారులకు కూడా కరెంటు బిల్లు హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉండదు. ఇటువంటి కొత్త సిస్టమ్ అంతా ఏపీఎస్పీడీసీల ద్వారా నిర్వహించబడుతుంది. దీనిలో కొంత అపోహ ఉంది. స్మార్ట్ మీటర్ల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయని. అటువంటి ఇబ్బందులు ఏమీ లేదు. స్మార్ట్ మీటర్ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితమైన రీడింగ్ అయితేనేమి వోల్టేజ్ తగ్గులు కూడా ఉండదు. ఈ కొత్త సిస్టమ్ని ఎస్పీడీసీలు ప్రయోగాత్మకంగా చేస్తూ ఉన్నారు. చిత్తూరు టౌన్లో కూడా ఆల్రెడీ దాదాపు ఒక 1500 సర్వీసులు గవర్నమెంట్ సర్వీసులు బిగించడం జరిగింది. హరిత రాయబారులపై రాజకీయ వేధింపులు మానుకోవడంతో పాటు పెండింగ్ జీతాలను తక్షణమే చెల్లించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు డిమాండ్ చేశారు. గురువారం చిత్తూరు జెడ్పీ కార్యాలయం ఎదుట సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరాములు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే జిల్లాలోని పలు పంచాయతీలలో పేద కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి ఉద్యోగులను తీసివేయడం దుర్మార్గమన్నారు. పంచాయతీలలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 20 నెలలుగా పెండింగ్ జీతాలు ఉన్నాయని ఆ జీతాలను తక్షణమే చెల్లించాలని కోరారు. అలాగే 680 జీవో ప్రకారం 10,000 రూపాయలు కనీస వేతనాలు పెంచాలని కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జెడ్పీ సీఈఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు నాగరాజు, స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయకుమారి, దాసరి చంద్ర, గోవిందస్వామి, రాజేంద్ర, అన్నాదురై తదితరులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదనేసి మేము ఏఐటి సభ్యుల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి దాదాపుగా 5-6 సార్లు ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5-6 సార్లు తిరిగాం. పంచాయతీ రాష్ట్ర కమిషన్ ఆఫీస్కి దాదాపు 6-7 సార్లు తిరిగాం. సెక్రటరీ పోయినాం. అలాగే లోకేష్ గారిని కలిసాం. అయినా ఇంతవరకు హరిత రాయబార కార్మికులు సమస్యలు పరిష్కారం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 పైసలకు మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2018లో వీళ్ళు కార్మికుల పనిలో పెట్టుకోవడం జరిగింది. అప్పుడు స్వచ్ఛంద కార్మికులు జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పద్ధతిలో లేదు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ద్వారానే జీతాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళకి జీతాలు చెల్లించలేదు. జీవో ప్రకారంగా 15th ఫైనాన్స్లో 10,000 రూపాయలు వేతనాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇంతవరకు 15th ఫైనాన్స్ జీతాలు ఇవ్వలేదు. ఎవరే కానీ సచివాలయ కార్మికుల పైన పట్టించుకున్న పాపాలు కాలేదు. ఇప్పటికీ వాళ్ళ కడుపులు కొడుతున్నారు. వాళ్ళ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని ఐడిసి ద్వారా మేము వాళ్ళకు నిలదీస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పంచాయతీ కార్మికులను కడుపులు కొట్టకుండా వారికి పెండింగ్ జీతాలు ఇవ్వాలని, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని, వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, వాళ్ళ కడుపులు కొట్టకుండా వాళ్ళకు పెండింగ్ జీతాలు అనేసి కూడా ఏఐడిసి ద్వారా మేము అడుగుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.